హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలని మరలా చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకును దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగుకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితరి. చదవనటువంటి ఈ లేఖన భాగంలో మొదట ఇంత గొప్ప సాక్ష్య సమూహం ఎందుకు మన విశ్వాసానికి పనికిరాదు అన్నదాన్ని చూసాం. మనం సాక్ష్య సమూహాన్ని కాదు, మన విశ్వాసానికి కర్తని, దాన్ని కొనసాగించే క్రీస్తుని చూడాలి అని చూసాం. ఇప్పుడు క్రీస్తుని చూడడం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూచు అంటే ఏంటి దాని అర్థం? చూడడం అంటే ఒక ఫోటో చేయించుకొని క్రీస్తుని చూడడమా, లేకపోతే మనసులో ఇమాజిన్ చేసుకోవడమా? ఏంటి క్రీస్తుని చూడడం అంటే? ఎందుకు అపోస్తలుడైన పౌలు ఇలాంటి మాటలు ప్రయోగిస్తున్నాడంటే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడుదుము అన్నాడు. ఈ విశ్వాస జీవితాన్ని పౌలు దేంతో పోలుస్తున్నాడు? పందెము, రేస్, పరుగు పందెం ఉంటుంది, ఆ పరుగు పందెంతో పోలుస్తున్నాడు. అయితే ఈ పరుగు పందెం ఎలా పరిగెత్తాలంట? వేగముగా పరిగెత్తుదుము. అంతేనా? చదవండి అక్కడ. మన ఎదుట ఉంచబడిన పందెములో వేగముగా పరిగెత్తుదుము. ఏముంది అక్కడ? ఓపికతో. పరుగు పందాన్ని వేగంగా పరిగెడతారా, ఓపికగా పరిగెడతారా? నా చిన్నతనంలో, అంటే నేను 10th క్లాస్ చదివే ప్రాంతంలో సైకిల్ దొక్కే పోటీ పెట్టారు. అందరూ ఏమనుకున్నారంటే, బాగా బలమైన వాళ్ళు అనుకున్నారు తొక్కి పడేద్దామని. వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటి తెలుసా? ఎవడు స్లోగా దొక్కితే వాడు గెలిచినట్టు. స్లోగా దొక్కాలంటే చాలా బ్యాలెన్స్ కావాలి, మళ్ళీ కింద కాలు పెట్టకూడదు, అందరికంటే స్లోగా దొక్కాలి. ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుందా? ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేయలేదో వాళ్ళు ఫస్ట్ వచ్చారు. చాలా స్లోగా దొక్కి ఎవరైతే వీళ్ళు గెలుస్తారు అనుకున్నారో వాళ్ళు రాలే. ఎందుకని? ఈ పందెము ఓపికతో సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో ఒక డెస్టినేషన్, ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుంది, అటువైపు ఒక జెండా పాతి ఉంటారు, లేకపోతే ఒక డెడ్ లైన్ ఒకటి ఉంటుంది. ఆ లైన్ క్రాస్ అయితే గెలిచినట్టు. ఇక్కడ అటు చివరిలో ఉండేటువంటి ఆ డెడ్ లైన్ కానీ లేకపోతే ఆ జెండా కానీ ఎవరంట? యేసు. ఆయన వైపు చూడాలి. ఇటువైపు మనం పరిగెడుతున్నాం. ఎలా పరిగెడుతున్నాం? ఓపికతో పరిగెడుతున్నాం, స్పీడ్గా కాదు. ఇక
ఒక ట్రాక్ ఉంది, ట్రాక్కి ఇటువైపు అటువైపు ఎవరుంటారు? మనల్ని ఎంకరేజ్ చేసేటువంటి ఆడియన్స్ ఉంటారు. నెక్స్ట్ డిస్కరేజ్ చేసేటువంటి ఆడియన్స్ ఉంటారు. ఇద్దరు ఉంటారా? ట్రాక్ ఉంటుంది, ట్రాక్లో మనం పరిగెడుతుంటాం, ఎదురుగా ఎవరు ఉంటారు? క్రీస్తుంటాడు. ఇటువైపు మనం పరిగెడుతున్నాం, ఇటువైపు ఎవరు ఉంటారు? ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరు? వీళ్ళు మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాగే కిందకు వస్తే చూడండి, మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపము, ఇవి రెండు ఏం చేస్తాయి? ఇవి డిస్కరేజ్ చేస్తాయి. పైన చెప్పిన సాక్షి సమూహం ఏం పని చేస్తుంది? ఎంకరేజ్ చేస్తుంది. ఇలాగే ఉంటుంది, మేము కూడా ఇలాగే జయించాము అని వీళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. మనం తగిలించుకున్న భారాలు, మన సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఏం చేస్తుంటాయి? నీ వల్ల కాదు, నువ్వు పరిగెత్తలేవు అని డిస్కరేజ్ చేస్తుంటాయి. ఎదురుగా ఎవరు ఉంటారు? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు ఉంటాడు. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. రన్నింగ్ రేస్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే స్ప్రింట్ అంటారు. ఇంకొకటి ఏమంటారంటే మారథాన్ అంటారు. స్ప్రింట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉసేన్ బోల్ట్ ఉన్నాడు, జమైకా చిరుత అంటారు కదా వ్యక్తిని. ఎప్పుడైతే గన్ పేలిందో వెంటనే పరిగెడతాడు, చాలా స్పీడ్గా పరిగెత్తాలి, దాన్ని స్ప్రింటర్ అంటారు. ఒక 100 మీటర్లు 200 మీటర్లు, ఆ తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు, అయిపోయింది. ఎంత స్పీడ్గా పరిగెడితే గమ్యం వచ్చేస్తుంది, ఆ తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. దాన్ని స్ప్రింటర్ అంటారు. అంటే గన్ పేలగానే బుల్లెట్ పరిగెత్తాలి, ఆ తర్వాత రెస్ట్. కానీ మారథాన్ రన్నింగ్ రేస్ ఒకటి ఉంది, అది దాదాపు 49 కిలోమీటర్లు, మరి 50 కిలోమీటర్లు ఉంటుంది. అది చాలామంది స్టార్ట్ చేస్తారు. అయితే చివరికి వచ్చేది ఎవర్రా అంటే, ఒక్కడు చివరికి వస్తాడు. వాడికి ఎంత ఓపిక ఉండాలంటే, స్టార్టింగ్లో ప్రారంభించేటప్పుడు ఇటువైపు అటువైపు ఆడియన్స్ ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు కొన్ని కిలోమీటర్ల వరకు. ఆ తర్వాత ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు. అసలు వీళ్ళు రన్నింగ్ రేస్లో ఉన్నారని ఎవరికీ తెలియదు. మధ్యలో ఫారెస్ట్ రావచ్చు, మధ్యలో ఎత్తు పొలాలు రావచ్చు, మధ్యలో వంకరదారులు రావచ్చు, కరుకుదారులు రావచ్చు, అసలు గమ్యం ఎక్కడుందో తెలియకపోవచ్చు. పరిగెడుతూనే ఉండాలి. ఇటువైపు అటువైపు ఎంకరేజ్ చేస్తూ ఉంటే, అలాంటప్పుడు పరిగెత్తడం అన్నది సులభం, మామూలు విషయం అది. కానీ ఎంకరేజ్మెంట్ కాకుండా నిరుత్సాహపరిచేటువంటి సందర్భాలు ఉన్నప్పుడు పరిగెత్తడం అంటే అస్సలు సాధ్యం కాదు. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున వీళ్ళు దేనికి? ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఇవి రెండు డిస్కరేజ్ చేసేటివి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఎందుకు మనం యేసు వైపు చూడాలి? డెడ్ లైన్ లేదా ఆ జెండా స్థానంలో యేసుని ఎందుకు పెట్టాడు అంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఒకప్పుడు ఆయన పరిగెత్తాడు ఈ రేసులో. ఎలా పరిగెత్తాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. ఆయన దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడు అయ్యాడు అంటే, ఆయనకి ఈ మధ్యలో ఎదురైనటువంటివి ఏంటి? అవమానం ఎదురైంది. దాన్ని ఏం చేశాడంటే ఆయన నిర్లక్ష్య పెట్టి పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేశాడు అవమానాన్ని. సిలువను సహించి, అవమానం అన్నది మానసికమైంది, సిలువ అన్నది భౌతికమైంది. మానసికమైన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, భౌతికమైన శ్రమను నిర్లక్ష్య పెట్టాడు. తత్ఫలితంగా ఏమొచ్చిందంటే, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఒకవేళ ఆయన కనుక ఒకవైపు
అవమానము, ఇంకోవైపు సిలువ, ఈ రెండింటిని పట్టించుకొని ఉంటే, ఇప్పుడు యేసుప్రభుని ఎంకరేజ్ చేసింది ఎవరు? మన విషయానికి వస్తే ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నందున రాయబడింది. అంటే మనల్ని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? హేబేలు మొదలుకొని ఇంతవరకు ఉన్నటువంటి ప్రతి భక్తులు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, పద పద, పర్లేదు పద అని. కానీ క్రీస్తుని ఎంకరేజ్ చేసింది ఎవరు? క్రీస్తుకి రెండు వైపులా డిస్కరేజ్మెంటే ఉంది. ఇటువైపు అవమానం, ఇటువైపు సిలువ. మనకు ఒకవైపు సాక్షి సమూహం ఉంది ఎంకరేజ్ చేయడానికి, వీళ్ళకంటే తక్కువ స్థాయిలో భారము, సులువుగా చిక్కులు పెట్టే పాపం రెండు ఉన్నాయి డిస్కరేజ్ చేయడానికి. ఇటువైపు ఎంకరేజ్ చేయడానికి చాలామంది ఉన్నారు. మనకు ఫ్యాన్స్ ఎక్కువ, మనకు శత్రువులు తక్కువ. ఎదురుగా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఇదే రేసులో ఒకప్పుడు పరిగెత్తినప్పుడు ఆయనకి ఇటువైపు అవమానం, ఇటువైపు సిలువ, ఎదురుగా ఆనందం. అది మిగతా వాళ్ళకి తెలియదు, ఆయనకు మాత్రమే తెలిసిన ఆనందం అది. అందులో పరిగెత్తాడు క్రీస్తు, అందులో ఓపికతో పరిగెత్తాడు క్రీస్తు. చివరికి తన సహోదరులు, తన వెనకాల పుట్టినటువంటి సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా క్రీస్తు చెబుతున్న మాటలు కానీ క్రీస్తు చేస్తున్న కార్యాలు కానీ నమ్మలేదు. యోహాను 7లో ఉంటుంది మాట. చివరికి తల్లి, ఆయన సోదరీమణులు ఆయనకు పిచ్చి పట్టిందని, ఆయన మతి చెల్లించిందని పట్టుకొని పోయారు. ఆయనకు మతి చెల్లించిందని పట్టుకోవడానికి పోయారు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు మొత్తం శిష్యులంతా వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఎవరు లేరు ఆయనతో పాటు. ఆయనతో పాటు భోజనాన్ని కూర్చున్నటువంటి ఇస్కరియోతు యూదా వెన్నుపోటు పొడిచాడు. కానీ క్రీస్తుకు మాత్రమే తెలుసు, ఇది దాటిన తర్వాత, ఈ అవమానాన్ని దాటిన తర్వాత, ఈ సిలువను దాటిన తర్వాత దేవుని కుడి పార్శ్వం ముందు కూర్చుంటాను అని. ఇంకెవరికి తెలియదు. అలా క్రీస్తు గెలిచి ఇప్పుడు క్రీస్తు డెడ్ లైన్లో నిలవబడ్డాడు, ఆ జెండా దగ్గర నిలవబడ్డాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? మీరు ఈ పందెంలో పరిగెత్తండి, నన్ను చూస్తూ పరిగెత్తండి. మీరు నాలాంటి మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు కాదు కాబట్టి, ఒకవైపు ఎవరిని పెట్టాను? సాక్షి సమూహాన్ని పెట్టాను. ఇంకోవైపు ఎవరిని పెట్టాను? తక్కువ సంఖ్యలో శ్రమల్ని, భారాన్ని, పాపాన్ని. గెలిచేదానికి అవకాశం ఉందా? మనకి గెలిచేదానికి అవకాశం ఉందా? పరిగెత్తడానికి అవకాశం ఉందా? తర్వాత చూడండి, మీరు అలసట పడకయు. అలసట వస్తుంది ఇందులో, అలసిపోతావా? మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉంటున్నట్లు, విసుక్కోకుండా మీ ప్రాణాలు ఉండేటట్టుగా పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయన్ను తలంచుకోండి. క్రీస్తుని చూడడం అంటే మనకు ఎదురవుతున్న ప్రతి సందర్భంలో క్రీస్తుని ఆయన ఎలా బిహేవ్ చేసి ఉంటాడు ఈ సందర్భంలో అని జ్ఞాపకం తెచ్చుకోవడం. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయన్ను తలంచుకొనండి. ఇంకా మాట్లాడుతూ, మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకును దాన్ని ఎదిరింపలేదు. మనం పాపాన్ని ఎదిరించట్లే, పాపానికి లోబడ్డాం. పాపాన్ని ఎదిరించిన ఆయనే రక్తం కారేంతగా ఎదిరించాడు. అయినా సరే ఆయన ఈ అవమానాన్ని, ఈ సిలువుని సహించాడు. మరి పాపానికి లోబడిన వాళ్ళకి ఎంత వస్తుంది? యేసు ప్రభు పాపంతో పోరాడే విషయంలో రక్తం కారేంతగా ఎదిరించాడు. అయినా సరే ఆయనకి అవమానం తప్పలేదు, సిలువ తప్పలేదు. కానీ మనం పాపంతో పోరాడే విషయంలో రక్తం కారునంతగా దాన్ని ఎదిరించలేదు. మనం దాన్ని ఎదిరించట్లే, హెబ్రీలు దాన్ని ఎదిరించట్లే. మరి మీకు ఏం ఎదురవుతుంది అనుకుంటున్నారు? అయినప్పటికీ సాక్షి సమూహం మేఘంలాగా ఆవరించారు. మీరు ఎదిరించకపోయినా ఆవరించారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నిలబెట్టిన వీళ్ళందరినీ పాత నిబంధనలో ప్రవక్తలు కానీ లేదా అపోస్తలులు కానీ. 5వ వచనం చూడండి, మరియు నా కుమారుడా
ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుకుము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేదాని గుర్తేంటంట, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాడు అనే గుర్తేంటంట, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించొద్దు. ప్రభు శిక్షిస్తున్నాడు, దాన్ని ఏం చేయాలి, నువ్వు స్వీకరించాలి, తృణీకరించొద్దు. ఎందుకు శిక్షిస్తున్నాడు? ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుము. ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ప్రభు దండిస్తున్నాడంటే, ప్రభు శిక్షిస్తున్నాడంటే దాని అర్థం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఇది నా అనుభవం. 2011లో యేసుని నమ్ముకున్నాను. ఎన్ని లోయలు, ఎన్ని అగాధాలు చూసి వచ్చానో నాకు తప్ప ఇంకెవరూ తెలియదు. ఎన్ని చూసి ఇంత దూరం వచ్చానన్నది నాకు మాత్రమే తెలుసు. ఒక లోయ అనుభవం, దాని తర్వాత ఒక శిఖరం, ఒక పర్వతం, ఒక లోయ అనుభవం, ఒక శిఖరం చూపించుకుంటూ వచ్చాడు దూరం. ప్రభు ప్రేమ లేకపోతే ఇంత లోతు వచ్చేది కాదు, నాకు ఇంత లోతు చెప్పేవాను కదా నేను. ప్రవక్తలు లేదా అపోస్తలు బైబిల్ కాలేజీ నుంచి రారు, బాధల్లోంచి వస్తారు, శ్రమల్లోంచి వస్తారు. ఎక్కడ తయారు చేస్తాడు వాళ్ళని? ఇబ్బంది అనే కొలివిలో నేను నిన్ను, పోయిన యెషయా గ్రంథంలో 48:10 ఒకసారి చూడండి. నేను నిన్ను పుటం వేసితిని, వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలివిలో నిన్ను పరీక్షించితిని. నేను నిన్ను పుటం వేశాను. పుటం వేయడం అంటే ఏంటి? తల మెరిసేటట్టుగా చేయడు. నేను నిన్ను పుటం వేశాను. ఎలా పుటం వేశాను? వెండిని వేసినట్టు కాదు, మరి ఇబ్బంది అనే కొలివిలో నిన్ను పరీక్షించుదని. ఇబ్బంది అనే కొలివి ఉందంటే తలతలలాడేటువంటి అనుభవం ఉందని అర్థం. మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగుకుము. విసుగు వస్తుంది, విసుగు అనిపిస్తుంది, విసుకోవద్దు. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి అవుతాడంట, శత్రువు అవుతాడంట. బెత్తం వాడుతున్నాడంటే క్రమశిక్షణలో పెడుతున్నాడని అర్థం. అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. మిమ్మల్ని దేవుడు శ్రమల ద్వారా నడిపిస్తున్నప్పుడు, ఓ హెబ్రీయులారా, మీరేమనుకుంటున్నారు అంటే ఆయన మమ్మల్ని వదిలిపెట్టేశాడు, మమ్మల్ని శిక్షించేస్తున్నాడు అనుకుంటున్నారు కదా. కాదు, కుమారులతో సంభాషించినట్లు సంభాషిస్తున్నాడు ఆయన. 7వ వచనం, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. ఒకవేళ శిక్ష రాలేదు అంటే, శిక్షించలేదు అంటే మీరు దుర్బీజులు. దుర్బీజు అంటే ఇంకొకరికి పుట్టారు, తండ్రికి పుట్టలేదని అర్థం. అది దాని అర్థం. కాబట్టి మీరు యేసు ప్రభు ఒకప్పుడు ఇదే రన్నింగ్ రేస్లో ఇదే ట్రాక్లో పరిగెత్తాడు, కానీ ఆయన పాపం చేయలేదు. పాపం చేయకపోయినా సరే ఒకవైపు అవమానం ఉంది, ఒకవైపు సిలువ ఉంది. కానీ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని తానొక్కడే చూస్తూ పరిగెత్తాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మన పరుగు పందె విషయంలో మనకున్న బెనిఫిట్ ఏంటంటే, ఈ పరుగు పందెంలో చివరిదాకా వచ్చిన ఆయన మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. కానీ మన బలహీనతల్లో మనతో సహానుభవం లేనివాడు కాడు ఆయన.
ప్రతి బలహీనత ఎరిగిన దేవుడు ఆయన. అటువైపు ఉన్నది. నంబర్ 1, ఆ ఎదురుగా నిలబడుకున్న వాడికి పరిగెడుతున్న మనం ఏంటో తెలిసిన ఆయన. నంబర్ 2, ఇదే ట్రాక్లో పాత నిబంధనలు పరిగెత్తిన వాళ్ళంతా ఒకవైపు నిలబడుకుని ఉన్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, పదా ఇదే దారిలో వచ్చి మేము కూడా. అయితే ఇక్కడ విశ్వాసం అవసరమని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకవైపు మనం తగిలించుకున్న భారాలు, మన పాపాలు ఇటువైపు డిస్కరేజ్ చేస్తున్నాయి. అందుకు ఓపిక అవసరం, స్పీడ్ కాదు. ఇక్కడ ప్రతి పరుగు పందెం వేగంగా ఉంటుందేమో, ఈ విశ్వాసం అనే పరుగు పందెం ఓపికతో కూడుకున్నది. ఎంత ఓపిక ఉంటే చివరిదాకా వస్తాం, ఓపిక లేకపోతే చివరిదాకా రాలేము. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తున్నాడు. ఇంతకీ యేసు వైపు చూడటం అంటే ఏంటి? దేన్ని యేసు వైపు చూడటం అంటారు? యేసు ప్రభు ఫోటో పెట్టుకుని చూద్దామా, లేకపోతే మనసులో ఏదైనా ఊహించుకుందాం యేసు ప్రభుని? ఏంటి యేసు వైపు చూడటం అంటే? నంబర్ 1, యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు నేను చదివి వినిపిస్తాను. 1 నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేరు. యేసు ప్రభు మీద డిపెండ్ కావడం నంబర్ 1. విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు అంటే నంబర్ 1 డిపెండెన్స్. యేసు ప్రభు మీద డిపెండ్ కావడం. ఇండిపెండెంట్గా వెళ్ళలేం, పరిగెత్తలేం. ఇండిపెండెంట్గా పరిగెత్తలేం. క్రీస్తు మీద డిపెండ్ అయితేనే పరిగెడతాం. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలము. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలము. తీగ తనంతట తాను వర్ధిల్లదు. ద్రాక్షవల్లితో అంటు కట్టబడి ఉంటే అందులోని సారాన్ని తీసుకుంటూ ద్రాక్షవల్లి ఫలిస్తుంది, కానీ ఆ కాండానికి వేరైపోతే ద్రాక్షవల్లి ఫలించదు. డిపెండెన్సీ ఎవరి మీద? క్రీస్తు మీద. ఒకవేళ ఈ పరుగు పందెంలో, ఈ విశ్వాస యాత్రలో, పోరాటంలో మనల్ని ఇంకెవరైనా అర్థం చేసుకుంటారు అని కనుక మనం అనుకుంటే మనకు మించిన అమాయకులు ఇంకెవరు ఉండరు. ఎవరు అర్థం చేసుకోరు, ఎవరిని అర్థం చేసుకోరు, ఒక్క క్రీస్తు తప్ప. ఎందుకంటే ఈ దారిలో వెళ్ళింది ఆయనే. మన బలహీనతలు ఏందో మనతో సహానుభావం లేనివాడు కాడు. కానీ అయితే ఆయన పాపం చేయలేదు, మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్ళొచ్చు. మనం హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు కదా, ఒకసారి దాన్ని కూడా చూద్దాము. హెబ్రీ గ్రంథం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15 వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధించబడినను మనం ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనం కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదుము. ధైర్యం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తికి ఏ తప్పు లేనప్పుడు, ఏ పాపం లేనప్పుడు ధైర్యం వస్తుంది. కానీ క్రీస్తు దగ్గరికి సమస్త లోపాలు, సమస్త పాపాలు పెట్టుకొని కూడా ఎలా వెళ్ళొచ్చు అంట? ధైర్యంతో. ఎందుకని? మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు. కానీ ఆయన తెలుసు, ప్రతి బలహీనత తెలుసు. ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి కనికరించబడవచ్చు.
సహాయాన్ని వేడొచ్చు, డిపెండ్ అవ్వచ్చు. ఎదురుగా ఆయన ఉన్నాడు నిలబడుకొని. ఈ పరుగు పందిలో మనం అలసట పడుతున్నాం, తొట్టు పడుతున్నాం, విసుక్కుంటున్నాం. అటువైపు ఆయన మన వైపు చూసే చూపులో నువ్వు రాగలవు, నువ్వు పరిగెత్తగలవు, నువ్వు నిలబడగలవు అనేటువంటి చూపు అటువైపు నుంచి మనకు వస్తుంది. రాదంటావా? యేసు వైపు చూచుచు అంటే దాని అర్థం ఏంటంటే, ఇటువైపు చూసామనుకో పరిగెత్తలేం, కురింగిపోతాం. ఇటువైపు చూస్తే వీళ్ళు మన విశ్వాసాన్ని కొనసాగించలేరు, చప్పట్లు కొడతారు ఇటువైపు అంతే. ఈ విశ్వాస వీరులు చప్పట్లు కొడతారు, ఏది వాళ్ళను క్రాస్ అయ్యేంత వరకే. ఇప్పుడు ఇటువైపు హేబేలు ఉన్నాడు, ఆయన ఒక విషయంలో చప్పట్లు కొడతాడు. ఇప్పుడు సొంత అన్న చంపినటువంటి స్థితి, సొంత వ్యక్తులు మర్డర్ చేయాలని ప్లాన్ చేశారనుకో, ఈ వ్యక్తి చప్పట్లు కొడతాడు, పర్లేదు నేను దాని ద్వారానే వచ్చాను, కమాన్ నువ్వు వెళ్ళగలవని. ఈయన క్రాస్ అయ్యి నెక్స్ట్ అడుగు పడేటప్పటికి అక్కడ హనోకు ఉంటాడు. ఒకవేళ మరణ స్థితిలోకి వచ్చారనుకో, నేను చచ్చిపోయే స్థితిలోకి వచ్చానుకో, ఈయన చప్పట్లు కొట్టలేడు, ఎందుకంటే ఆయనకు అనుభవం లేదు. అది చావు అనేది ఆయనకు అనుభవం లేదు. లేకపోతే ఇంకో స్థితికి వచ్చానుకో ఆయన చప్పట్లు కొడతాడు. వీళ్ళు దాటిపోతుంటారు, చప్పట్లు వినపడతాయి, కానీ నన్ను కొనసాగించేటట్టుగా చేయలేరు వీళ్ళు. ఎవరు చేస్తారు? ఆ ఎదురుగా ఉన్నాడు క్రీస్తున్నాడు కదా, ఆయన మాత్రమే చూస్తాడు. నువ్వు లేవగలవు, నువ్వు రాగలవు, నువ్వు పరిగెత్తగలవు, నేను సహాయం చేస్తాను. పందెం అన్నాడు దీన్ని, రేస్ అన్నాడు దీన్ని. ఇది ప్యాసివ్ కాదు. క్రిస్టియానిటీ అంటే, క్రైస్తవ్యం అంటే, క్రిస్టియన్ లైఫ్ అంటే ప్యాసివ్ లైఫ్ కాదు. ఏదో నిద్రాణ స్థితిలో కష్టం లేకుండా అలా సులభంగా దొర్లుకుంటూ పోయేది కాదు. మనం చిన్నప్పుడు పేదరాశి పెద్దమ్మ కథల్లో చదువుకున్నాం కదా, ఒక కొండ చేసుకొని కొండలో తాను పడుకొని దొల్లుకుంటూ వస్తుంటుంది చూసావా? అలా దొల్లుకుంటూ పోయేది కాదు ఇది, మోకాళ్ళ మీద దేక్కుంటూ పోయేది. ఇరుకు ద్వారంలో ప్రవేశించ పోరాడు అంటాడు కదా. ఎందుకు ఇరుగ్గా పెట్టాడు దేవుడు అంటే, స్ట్రైట్గా నడవలే, మోకాల మీద పోవాలంటాడు ఒక ఆయన, కొన్ని చోట్ల దేకాల్సి వస్తుంది అంటాడు ఒక ఆయన. అంటే దాని అర్థం ఏంటి? స్ట్రైట్గా హుందాగా నడవలేమంటే అక్కడ ఏం చేయాలి? మోకాల మీద పడి, కొన్నిసార్లు దేక్కుంటూ కూడా పోవాలి, పాక్కుంటూ కూడా పోవాలి, ప్రాధాయపడుతూ పోవాలి, ఇరుకుదారి అని అంటాడు. నంబర్ 1, క్రీస్తుని చూడడం అంటే ఏంటంటే, క్రీస్తు వైపు చూచంటే అర్థం ఏంటంటే ఆయన మీదనే డిపెండ్ అవ్వాలి. యాకోబు పాపం చేసినప్పుడు, మోసం చేసినప్పుడు యబ్బోకు రేవులో దేవుడు వచ్చినప్పుడు ఏం చేశాడు? మగసిరి గలవాడే దేవునితో పోరాడాడు అని రాయబడింది. మగసిరి అంటే ఏం పోరాటం అది? అతడు కన్నీరు విడుచుచు యాకోబు దేవుని బ్రతిమలాడాడు. అంటే కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ వదిలిపెట్టను. ఇది మగసిరా? దేవుణ్ణి వేడుకునే విషయంలో, ప్రాధేయపడే విషయంలో మగాళ్ళగా ప్రాధేయపడ్డాడు, వదిలిపెట్టలే. చంపితే నువ్వు చంపు, లేకపోతే ఆశీర్వదించు, 2 ఆప్షన్లు. చివరికి నీ పేరేంటి? నా పేరు యాకోబు. ఓకే, ఇక మీద నీ పేరు ఇశ్రాయేలు. వేరే ఆప్షన్ లేదు ఆయనకి. చావడానికి సిద్ధపడ్డాడు తప్ప వదలడానికి ఇష్టపడలే. అందుకే ఈరోజు మనం ఇశ్రాయేలు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు వదిలిపెట్టుంటే, ఆయన మీద డిపెండ్ కావడం వదిలిపెట్టుంటే, ఆయన మీద ఆధారపడడం వదిలేస్తుంటే కనుక ఇశ్రాయేల్ అనే పేరు లేదు. ఇప్పుడు యాకోబు అనే పేరు ఉంటుంది. వాళ్ళు కూడా కనబడకుండా పోయి ఉండేవాళ్ళు చరిత్రలో. మిగిలినటువంటి గోత్రాలు కనబడలేదు చూసారా? అలా ఉండేది పరిస్థితి. ఎందుకు మనం యాకోబు గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఇశ్రాయేల్ గురించి మాట్లాడుకున్నామంటే, దేవుడి మీద ఆధారపడ్డావు, దేవుడి మీదనే ఆధారపడ్డావు, ఇంకెవరి మీద ఆధారపడలేదు. మొదట ఏం చేశాడు? 3 ప్లాన్లు వేసాడు, 3 గుంపులుగా డివైడ్ చేశాడు, కానుకలు తీశాడు, వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాడు, వీళ్ళకి చెప్పాల్సింది చెప్పాడు. ఏది వర్కౌట్ కాలేదు. చివరికి ఏం చేశాడు? దేవుడు పాదాలు పట్టుకున్నాడు. వర్కౌట్ అయింది, అది మాత్రం వర్కౌట్ అయింది. యేసు వైపు చూచుచు అంటే, ఆయన ద్రాక్షవల్లి, నేను తీగని, ఆయనతో అంటు కట్టబడి ఉంటేనే ఫలిస్తాను తప్ప ఆయన నుంచి బయటకు వస్తే నాకు బ్రతుకు లేదు, ఆయన నుంచి బయటకు వస్తే నాకు ఆ సారం లేదు అని తెలుసుకోవడమే యేసు వైపు చూడడం.
2011 నుంచి ఇదే చేశాను నేను. ఇందులో నేను పిహెచ్డి చేశాను 2011 నుంచి. యేసు ప్రభు తప్ప ఇంకొక వేరే డిపెండెన్సీ లేదా నా ఇండిపెండెంట్గా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. చివరికి రావడం ఆయన పాదాలు పట్టుకోవడం, ప్రభు నా గతం నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు, అలా వచ్చాను ఇంత దూరం. మొట్టమొదటిగా యేసు వైపు చూసుచు అంటే యేసు ప్రభు మీద ఆధారపడడం, డిపెండ్ అవ్వడం, ఆయనకు బయట ఇండిపెండెంట్గా బిహేవ్ చేయకపోవడం, యేసు వైపు చూడడం. నంబర్ 2, యేసు ప్రభు బోధను నేర్చుకోవడం, యేసు ప్రభు బోధను అనుకరించడం, ఆయన బోధిస్తేనే వినడం, ఆయన దగ్గరే నేర్చుకోవడం. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. ఎవరి దగ్గర నేర్చుకోవాలంట? నా యొద్ద నేర్చుకోండి. మనం యోహాను సువార్త 13 చూసినప్పుడు యేసు ప్రభు తాను సిలువుకు వెళ్ళే ఆ రాత్రి లేచి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ప్రతి శిష్యుని పాదాల దగ్గరకు వచ్చి ఆ పాదాలు కడగడం, తువ్వాలతో తొడవడం, మరలా నడుము కట్టుకోవడం, మరలా వెళ్ళడం. ప్రభు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, నేను బోధకుడిని, ప్రభువుని కాబట్టి మీరు నన్ను ఇలా పిలవడం న్యాయమే, సహజమే. కానీ బోధకుడిని, ప్రభువునైనా నేనే మీ పాదాలు కడిగానంటే మీరు ఇతర పాదాలు కూడా కడగాలి అనేది నేర్పించడానికి ప్రభువు ఆ పని చేశాడు. ప్రతి సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఎవరి దగ్గర నుంచి? క్రీస్తు దగ్గర నుంచి. క్రీస్తు మాత్రమే మన టీచర్, మన గురువు ఆయనే. ఏదైనా సందర్భాన్ని తీసుకొచ్చిన ఎదురుగా పెట్టండి, ఈ సందర్భంలో క్రీస్తు ఉంటే ఏం చేసేవాడో చెప్పేస్తాను నేను. మీరు చెప్పగలరా? మీ ఇష్టం, ఏ సిచ్యువేషన్ అయినా చెప్పండి. ఆ సిచ్యువేషన్లో క్రీస్తు ఉంటే ఎలా బిహేవ్ చేస్తాడో చెప్తాను. ఎందుకంటే క్రీస్తు దగ్గర నేర్చుకోవడం అలవాటైంది. మన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచు అని అంటే, నంబర్ 1 క్రీస్తు మీద ఆధారపడడం, నంబర్ 2 క్రీస్తు దగ్గర నేర్చుకోవడం, నంబర్ 3 అన్ని సందర్భాల్లో క్రీస్తునే నమ్మడం. ఎవరిని నమ్మడం? అన్ని సందర్భాలు ఎవరు నమ్మాలి? అది పైన శిఖరం మీద ఉండొచ్చు కావచ్చు, లేదా లోయలో ఉండొచ్చు కాక, అన్ని సందర్భాల్లో ఎవరు నమ్మాలి? క్రీస్తునే నమ్మాలి. ఒక ఆవిడని చూపెడతాను మీకు. మార్కు సువార్త 5:25 నుంచి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పులు పడి తనకు కలిగిందంత వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను. చాలా ట్రై చేసింది, చాలామంది వైద్యులను సంప్రదించింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం. సింపుల్ చెప్పాలంటే బ్రతికున్న శవం అంతే. 12 సంవత్సరాల నుంచి చాలామందిని సంప్రదించింది, ఉన్నత పోగొట్టుకుంది. ఇంకా తనని బాగు చేస్తారు అనే హోప్ ఉన్నా సరే తన దగ్గర ఖర్చు పెట్టేటువంటి స్తోమత లేదు. ఇంకో డాక్టర్ ఉన్నాడు, ఈయన బాగు చేస్తాడు అన్నా సరే ఆయన ఖర్చు పెట్టడానికి లేదు, మొత్తం అయిపోయింది. లాస్ట్ యేసు ప్రభు మాత్రమే అనేటువంటి స్థితి చూడండి. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకుని జనసమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. ఈవిడికి ఒక మాట వినపడింది, ఈరోజు మా ఊరికి యేసు ప్రభు వస్తున్నాడు, పలానా ప్రాంతానికి యేసు ప్రభు వస్తున్నాడు మాట వినింది. ఆయన గురించి విని ఆయన వస్త్రం మాత్రం ముడితే బాగుపడతాను. ఎవరు చెప్పారు ఆవిడికి ఆయన వస్త్రం ముడితే బాగుపడతానని? అనుకొని వచ్చి జనసమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను.
తన కన్ఫర్మ్గా తెలియదు, తన విశ్వాసం అది. అలా ముట్టగానే వెంటనే ఆవిడ రక్తధార కట్టెను గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించను. అర్థమైపోయింది. అలా ముట్టుకోవడం, శరీరంలో బాధ వెంటనే తగ్గిపోవడం ఇన్స్టెంట్గా జరిగాయి. ఈవిడికి తెలియదు క్రీస్తుని గురించి, జస్ట్ వినింది ఆయన చేస్తున్న అద్భుతాలు. నీకు నాకు ఎంత తెలుసు క్రీస్తు గురించి? అందరూ చేతులెత్తేసిన సందర్భం కావచ్చు, ఇక బాగుపడినటువంటి పరిస్థితి కావచ్చు. ఈవిడికి తెలియకుండానే వచ్చి ముట్టుకుంది, బాగుపడింది. నీ విశ్వాసం నిన్ను రక్షించిందంటాడు క్రీస్తు. ఇంతకీ మనకి ఈవిడికి తెలిసినంతే తెలుసా, ఇంకా ఎక్కువ తెలుసా? ఈవిడికి క్రీస్తుని గురించి ఎంత తెలుసో అంతే మనకు తెలుసా, లేకపోతే ఇంకా ఎక్కువ తెలుసా? మనకు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం ఉందా? లేదే. ఈవిడితో పోల్చుకుంటే మన బాధలు, మన శ్రమలు ఏమాత్రం చిన్నవి కదా. లేదా 12 కాదు, 52 సంవత్సరాల నుంచి ఉన్నా సరే తగ్గదా? తగ్గుతుంది. ఈవిడికి ఎంత తెలుసో దీనికి ఇంటూ 100 వేస్తే అంత తెలుసు నాకు, నీకు. మనం నమ్ముకుంది ఎప్పుడు? ఇంత దూరం ఎంత ప్రయాణం చేసి వచ్చాం, ఎన్ని సందర్భాలు దాటి వచ్చాం. వీటన్నింటిలో ఈవిడికి ఎంత తెలుసో ఇంటూ 100 తెలుసు. కానీ మనం ఆయన ముట్టుకోవడానికి సందేహిస్తున్నాం. ఏమో ఇది తగ్గుతుందో లేదో, ఇది జరుగుతుందో లేదో, ఇది అవుతుందో లేదో. అవుతుంది. ఆయన మారలేదు, ఆయనలో మార్పు లేదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన, మార్పు లేని దేవుడు ఆయన. ఓ యాకోబు వంశస్థులారా, నేను మార్పు లేని వాడను కాబట్టి ఇశ్రాయేలు వంశపు వారైన మీరు నిర్మూలం కాలేదు. నేను మారేవాడిని అంటే మీరు నిర్మూలమై ఉండేవాళ్ళు. నేను మార్పు లేని వాడిని కాబట్టి మీరు నిర్మూలం కాలేదు. నాకు తెలుసు ఆయన గురించి. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా ఆయన వస్త్రాన్ని పట్టుకోవచ్చు, ఎప్పుడైనా ఆయన్ను ఆశ్రయించవచ్చు, ఆయన నమ్మచ్చు. నమ్మదగిన దేవుడు అంతే. దాన్ని చెప్తాడు. వాళ్ళ స్నేహితుడు వచ్చాడంటే అర్ధరాత్రి తలుపు తడుతున్నాడు. అది టైం అది. పడుకున్నాడు ఈ వ్యక్తి. నా ఇంటికి బంధువు వచ్చాడు, చుట్టం వచ్చాడు. నాకు రొట్టె కావాలి అని తట్టాడంట. అయితే ఆ వ్యక్తి లేచి ఇవ్వడానికి ఇబ్బంది పడి, నేను పడుకున్నాను, నాతో పాటు పిల్లలు ఉన్నారు, నన్ను ఇబ్బంది పెట్టద్దన్నాడు. కానీ వ్యక్తి ఆపాడా? తడుతూనే ఉన్నాడు. తనకు ఇవ్వడం ఇష్టం లేకపోయినా సరే పదే వినబడుతూ ఉంటే లేచాడంట, రొట్టె ఇచ్చాడంట. నీ స్నేహితుడే టైంలో వెళ్ళి తలుపు తడితే ఆ వ్యక్తి ఇవ్వడం ఇష్టం లేకపోయినా సరే తలుపు శబ్దం పదే వస్తుంటే లేచి ఇచ్చాడన్నది వాస్తవం అయితే, నేను ఆ స్నేహితులు లాంటి వాడినా? ఏ టైంలోనైనా పరలోకపు తలుపు తట్టు. అర్ధరాత్రి 12కు తట్టు, తెల్లవారుజాము 4కు తట్టు, ఉదయం 8 గంటలకు తట్టు, మధ్యాహ్నం 12కు తట్టు, నీ ఇష్టం. తట్టుడే మీకు తీయబడును. నాకు తట్టడం తెలిసినంతగా మీకు తెలియదు. ఎప్పుడైతే మనం ఐసోలేట్ అవుతామో, సింగిల్గా తయారవుతామో, అప్పుడు నేర్చుకునే లెసన్స్ ఉంటాయి కదా, వెరీ వాల్యుబుల్ లెసన్స్ అవి అందరికి రావు. ప్రపంచాన్ని సంస్కరించేవాడు ఉంటాడు ఒకడు, ప్రపంచాన్ని చక్కబెట్టేవాడు ఉంటాడు ఒకడు, వాడికి వస్తాయి ఆ లెసన్స్. అందరికి రావు, వచ్చిన అర్థం కాదు అవి. ఈ మధ్య ఒక నెలకు పైగా నా మీద వచ్చినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ప్రతి చిన్న డీటెయిల్ తెలుసు నాకు. ఇంత చిన్న డీటెయిల్ నుంచి ప్రతిదీ తెలుసు నాకు. ప్రతి చిన్న డీటెయిల్ తెలుసు. 7 మంది కలిపి పొడిచారు ఒకేసారి. ఎంతమంది? ఇంతమంది ఎంచాను ఎంత అని. 7 దిగబడ్డాయి వెనకాల. బోర్లు పడుకొని ప్రార్థన చేస్తూ నవ్వుకున్నా, ప్రభువా
ఇంకా సంఖ్య తక్కువైంది, ఇంకెంతమంది పొడిస్తే నేను లేవనో ట్రై చేయని అడిగాను దేవుణ్ణి. మీకు అర్థమైందా నా సవాల్? 7 పొడిచారు, 7 వెన్నుపోట్లు ఉన్నాయి వెనకాల, మీకు తెలియకపోవచ్చు. నేను ప్రభువుకు చెప్పింది ఏంటంటే, జాన్ పాల్ లేవడు అని పొడిచారు, ఇంకా అనుమతించు, ఇంకా పొడవాలి, ఇంక ఎన్ని పోట్లు పొడిస్తే జాన్ పాల్ లేవకుండా పడిపోతాడో చూద్దాం. సాధ్యం కాదు అది, నేను లేకుండా పోతే కానీ. ఉన్నానా లేస్తాను అంతే. ఎందుకు లేస్తాను? అందరికీ ఖర్చు పెట్టి మొత్తం అంతా వ్యయం చేసుకొని తిప్పలు పడి యేసుప్రభు వస్త్రాన్ని ముట్టుకుంటే ఒక్క క్షణంలో దారి కట్టింది చూసావా? ఆయన నాకు తెలుసు. నేను ఏ కండిషన్లో ఉన్నా సరే ఆయన్ని పట్టుకుంటే మళ్ళీ మొదటి స్థితి వస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు తెలీదా క్రీస్తుకి? అటువైపు నిలబడుకున్న క్రీస్తుకి నా వెనకాల ఎన్ని ఉన్నాయని తెలీదా? తెలుసు. తెలిసినా ఆయన సైగ చేస్తుంటాడు, కానివ్వు కానివ్వు అని. ఈ పందెంలో నాకు ఒకవైపు సాక్షి సమూహం ఉంది, ఒకవైపు అవమానిస్తున్నటువంటి భారం ఉంది, పాపం ఉంది. ఎదురుగా క్రీస్తున్నాడు. ఈ దారి కొత్తది కాదు నాకు, ఈ దారి పాతదే. 2011 నుంచి నేను ఓపికతో పరిగెడుతున్న దారి ఇది, ఈ రోజుది కాదు ఇది. అప్పుడు కెమెరా లేదు, ఇప్పుడు కెమెరా వచ్చింది నాకు. అప్పుడు నేను బయట ప్రపంచానికి కనబడలే, ఇప్పుడు కనపడుతున్న బయట ప్రపంచానికి. 2011 నుంచి ఎదుర్కొన్నా. ఫెయిడ్ అవుట్ అవ్వలే, అవను కూడా, కానివ్వడు కూడా. కానిస్తాడా? ఒకవేళ నన్ను ఫేడ్ అవుట్ చేయాలి అని ప్రభు చిత్తం అయితే ఆ గదిలో నన్ను సిద్ధపరచడు. అక్కడ ప్రిపేర్ చేశాడు చూసావా? ఎందుకు ప్రిపేర్ చేశాడు అనుకుంటున్నావు? ఎప్పుడు పైన శిఖరం మీద నిలబడు, అక్కడనే జేజేలు కొట్టించుకోని కాదు. ప్రతి సందర్భంలో ఎలా ఓపికగా పరిగెత్తాలో ప్రతి దాంట్లో నేర్పిస్తూ సిద్ధపరిచాడు. నేను పుటం వేసేదని వెండిని వేసేట్టు కాదు, ఇబ్బంది అనే కొలువులో పరీక్షించుతని. ఇబ్బంది వచ్చిన ప్రతిసారి ఒక మెట్టు ఎక్కాను తప్ప దిగలేదు నేను. పన్నెండు సంవత్సరాల నుంచి రక్తం పోతున్నా, బ్రతికి ఉన్న జీవోత్సవంలాగా తయారైన క్రీస్తు వస్త్రం దరిదాపుల్లో ఉండగా 12 సంవత్సరాల బాధను పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? వెంటనే రక్తధార కట్టేటువంటి పరిస్థితి ఎదురుగా ఉన్నప్పుడు దేనికి భయపడాలి? నాకు తెలుసు ఆయన వస్త్రాన్ని ఎలా ముట్టుకోవాలి, ఎప్పుడు ముట్టుకోవాలని. నా ఎసెన్స్ వచ్చిందే ఆయనలో నుంచి. నా ద్రాక్షవల్లి ఆయన, నేను తీగని. ఫలించడం ఆపడం ఎవరి తరం కాదు. నంబర్ 2, నేను నేర్చుకున్నది క్రీస్తు దగ్గర నుంచి. చాలామంది అడుగుతారు నన్ను, ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళావని. నాకు తెలియదు బైబిల్ కాలేజ్ అంటే నమ్మరాళ్ళు. లేదు అబద్ధం చెప్తున్నాను. నేను నేర్చుకున్నది ఆయన పాదాల చెంత. ఆయన పాదాల చెంత పని నేర్చుకున్నాను. ఈ కరుణాకర్ సుగ్న డిబేట్ జరిగింది, కరుణాకర్ సుగ్న డిబేట్ జరిగింది కదా. మొదటి రోజు పాత నిబంధన, సెకండ్ డే కొత్త నిబంధన. నేను తెలిసిన వ్యక్తులు మాట్లాడుకున్నారంట. మొదటి రోజు పాత నిబంధన చూశారు కదా ఎలా జరిగిందన్నది. సెకండ్ డే వాళ్ళు మాట్లాడుకున్నారంట, సారు యేసు ప్రభు ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందంటే రేపు చూద్దాం. ఎందుకంటే తెలుసు నేను యేసు ప్రభు గురించి ఎలా మాట్లాడతానని. అంటే నేను యేసు ప్రభు గురించి మాట్లాడితే ఎలా ఉంటుందన్నది తెలిసిన వాళ్ళు రేపు అయిపోయింది కథ. షార్ట్ ఎలా ఉంటుందంటే అలాగ ఉంటుంది. ఎందుకు ఇంత ఎలివేషన్ పాసిబుల్ అయింది? ఎందుకు ఇలా సాధ్యమైంది అంటే ప్రతి సందర్భంలో నుంచి క్రీస్తు నుంచి నేర్చుకోవడం ఏంటి అన్నది నేర్చుకున్నాను కాబట్టి. నంబర్ 3, ప్రతి అట్టడుగు స్థితిలో క్రీస్తు వస్త్రాన్ని ముట్టుకోవడం తెలుసు కాబట్టి. ప్రతి అట్టడుగు స్థితిలో క్రీస్తు వస్త్రాన్ని ముట్టుకోవడం తెలిసిన వాళ్ళని ఎంత రక్తధారైనా కడుతుంది, మరలా ఆరోగ్యం వస్తుంది, మరలా లేస్తారు, మరలా తిరుగుతారు. నంబర్ 4,
యేసు ప్రభువుని వెంబడించాలి అన్ని సందర్భాల్లో. నంబర్ 1 క్రీస్తు మీద డిపెండ్ అవ్వాలి. నంబర్ 2 ఏంటి, క్రీస్తు నుంచి నేర్చుకోవాలి. నంబర్ 3 క్రీస్తు మీదనే విశ్వాసం ఉంచాలి. నంబర్ 4 ఏంటి, క్రీస్తుని వెంబడించాలి. ఎలా వెంబడించాలి? లూకాస్వార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వరకు నేను చదివి వినిపిస్తాను చూడండి. జనసమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరము నిలిచి ఆ సరస్సు తీరమును ఉన్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొని చుండ్రి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుడు చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోన్తో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేం దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్టు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్మునని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని సీమోనుతో చెప్పాను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించరి. ఈ జరిగినటువంటి సందర్భంలో యేసు ప్రభు బోధించడానికి 2 దోణిలు చూశాడు. అందులో ఒక దోణిని ఎక్కాడు. ఆ దోణి ఎవరిది? ఆయన ఆ దోణిల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం తోయమని. ఎందుకు సీమోను దోణిని కోరుకున్నాడు ఆయన? అక్కడ కొన్ని దోణులు ఉన్నాయి, ఏదో ఒక దోణి ఎక్కలేదు. ఆయన సీమోను దోణి ఎక్కాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఈ దోణిని లోపలికి తీసుకుని వెళ్ళమన్నాడు, చేపలు పట్టమన్నాడు. విస్తారమైన రాసి వెంటనే పేతురు ఆయన పాదాల మీద పడి, ప్రభువా, నేను పాపాత్ముని, వెళ్ళిపో. అప్పుడు ఆయన అంటున్నాడు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని సీమోన్తో చెప్పాడు. ఆ రోజు ఆయన దోణిలో అడుగుపెట్టింది. ఇక మీదట ఆ దోణి ఆ వ్యక్తి ఎక్కకుండా ఉండేదానికి. విస్తారమైన అద్భుతం, విస్తారమైన చేపలు పట్టించింది వాటిని వదిలిపెట్టడానికి, ఇక మీదట మనుషులను పట్టడానికి. నేను ఫార్మసీ లాస్ట్ ఇయర్లో ఉన్నాను. లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు 2 సెమ్ములు ఉంటాయి, మళ్ళీ ఇంటర్నల్స్ ఉంటాయి. అందులో 3 ఉంటాయి. అందులో ఖచ్చితంగా ఒకటి అటెంప్ట్ చేయాలి, ఒకటి రాయాలి. మొదటి 2 ఇంటర్నల్స్ మిస్ అయ్యాను. ఎందుకంటే హెల్త్ బాగాలేకుండా వచ్చింది, ఎందుకంటే ఇంటికి సమస్య వచ్చింది. 3వ ఇంటర్నల్ ఒకటి ఉంది, ఖచ్చితంగా రాసి తీరాలి. చావుబ్రతులను రాయాలి, లేకపోతే మార్కులు లేవు. అక్కడ కనుక మార్కు తక్కువ వస్తే అది ఎక్స్టర్నల్ మీద పడుతుంది, సబ్జెక్ట్ పోతుంది. ఆ రోజు సెలవు పెట్టాను. ఎవడు కూడా సెలవు పెట్టాడు, అసలు నేను పెట్టాను. దానికి ఒక రీజన్ ఉంది. ఆ మరుసటి రోజు వెళ్ళగానే నేను సెలవు పెట్టింది ఒక సబ్జెక్ట్లో. ఇంకొక సబ్జెక్ట్ టీచర్ వచ్చి ఆయన బ్రతిమలాడుతున్నాడు. నాకు నేను సెలవు పెట్టిన టీచర్కి ఇద్దరికి పడదు. ఆయనకి నేనంటే బద్ధ శత్రుత్వం, ఆయనంటే నాకు అసలు పడదు. యాటిట్యూడ్, ఈగో. ఆయనకు ఆ స్థాయిలో ఉంటుంది, నాకు ఆ స్థాయిలో ఉంటుంది. మనకి ఈగో అప్పుడు. ఒక్కసారి కనుక నా రెస్పెక్ట్ పోయిందనుకో, మళ్ళీ తర్వాత ప్రాణం పోగొట్టుకుంటే తప్ప ఇక తలదించను, అంత ఉంటుంది నాకు. ఒక్కసారి రెస్పెక్ట్ మిస్ అయితే కనుక నెక్స్ట్ టైం తల పోవాలంతే, తల ఇచ్చేస్తాను, దించనిక. అది ఎప్పటి నుంచి ఉందో ఎగ్జాక్ట్ నాకు తెలియదు, కానీ అలా వచ్చింది, బ్లడ్లో వచ్చింది. అందుకే చాలామంది ఏమంటారంటే వీడికి అహంకారం, గర్వం అని. అది ఎగ్జాక్ట్ నిజమే, అది అబద్ధం కాదు. అది ఎంతవరకు అంటే, నాకు రెస్పెక్ట్ ఇచ్చి నన్ను గౌరవిస్తే కాళ్ళు పట్టుకునే దగ్గరికి వెళ్తాను, అంత దిగజారిపోతాను, అంత దిగిపోతాను. ఒక్కసారి మిస్ అయిందంటే మన తల దించను, తుంచుకుంటాను, దించనిక. ఆయన నాకు పడింది, 3 మిస్ అయ్యావు, నేను నీకు
నిన్ను ఫెయిల్ చేస్తాను, నువ్వు ఎన్ని తెచ్చుకున్నా ఫెయిల్ అయ్యాక ఎక్స్టర్నల్లో అనేటట్టుగా ఆయన పంతం. నువ్వు నా దగ్గరికి రావాలి, నాకు క్షమాపణ చెప్పాలి, నా దగ్గర మార్క్ ఇప్పించుకోవాలి రాసినట్టుగా ఆయన పంతం. నీకు ఇష్టం వచ్చింది చేసుకుని నేను రాను. ఇక ఇంకొక టీచర్ వచ్చాడు, లెక్చరర్ వచ్చాడు. ఒరే ప్లీజ్ రా, దండం పెడతారా? ఎప్పుడైనా చూసారు ఇలాంటిది? నీకు దండం పెడతారా, నువ్వు వచ్చి నా వెనకాల నిలబడు, నేను మాట్లాడతాను, నీకు ఎన్నో మార్కులు వేయిస్తాను, తర్వాత ఎక్స్టర్నల్లో చూసుకుందు, కానీ నువ్వు మాట్లాడద్దురా, నా వెనకాల ఉండని ఆయన. ఒప్పుకోను సార్, నేను రాను. ఒరే నీకు తెలియట్లేదు ఫ్యూచర్ ఏమవుతుందో అని ఆయన ఒక మాట అన్నాడు. ఒరే ఇది కెరియర్ ఏమవుతుందో నీకు తెలియదు అని అంటున్నాడు ఆయన. అప్పుడు నాకు లోపల నుంచి ఒక మాట నాకు వినపడుతుంది తెలుసా, నా కెరియర్ ఇప్పుడే బిగిన్ అవుతుంది. ఆయన ఏమంటున్నాడు, కెరియర్ అయిపోయింది నీది, ఇంత చదువుకుంటూ వచ్చావు, అయిపోయింది నీ కెరీర్ అయిపోతుంది, నా వెనకాల నిలబడి ఆయన. నేనేమనుకున్నా తెలుసా, నా కెరియర్ స్టార్ట్ అవుతుంది. ఏ కెరియరు చెప్పండి? ఏ కెరియరు స్టార్ట్ అవుతుందో నాకు? అలా ఒక మార్కు వేయించుకునేదానికి, అలా పాస్ చేయించుకునేదానికి కాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. ఎమ్మెల్యే రికమెండేషన్లు, ఎంపీ రికమెండేషన్ తెచ్చుకుంటారు, లంచాలు ఇస్తారు, చాలా చేస్తారు. తెలుసా మీకు ఆ విషయం? నాలాంటి ఆయన ఎప్పుడు చూడలే జీవితంలో. ఆయన దేనికి లొంగడు, ఆయన చాలా డబ్బు ఉంది ఆయనకి, చాలా గొప్పోడు, ఆయన లొంగడు. నా దగ్గర ఏమీ లేదు, కానీ నేను లొంగను. నేను ఎందుకు అంత రోషం ఉన్నాను తెలుసా? నా కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఈ సబ్జెక్టుతో సంబంధం లేని కెరీర్ నాది, ఈ సర్టిఫికేట్తో సంబంధం లేని కెరీర్ నాది, అసలు మీతో సంబంధం లేని కెరీర్ నాది. నేను వెళ్ళలే, తర్వాత ఈయన వెళ్ళాడు, ఏం చేశాడో తెలీదు, ఒక్క మార్క్ వేయించాడు. నేను వెళ్ళలే, ఈయన వెళ్ళి ప్లీజ్ సార్ అని ఏమనుకున్నాడు తెలియదు, ఒక్క మార్క్ వేయించాడు, ఒక్కటే. ఆ మిగతా మార్కులు పైన తెచ్చుకున్నాను, పాస్. ఆ ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఉంటాడు కదా, ఆయన జేబులో చేతులు పెట్టుకొని తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతూ నా పేపరే చూస్తున్నాడు. 2-3 సార్లు తిరిగిన తర్వాత వచ్చి ఇది ఏ మెటీరియల్లో ఉంది అని అడిగాడు ఆ ఇన్ఫర్మేషన్ని. అంటే ఆయన ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నాడు. ఎక్కడుంది ఇది అంటే, నేను డయాగ్రామ్ అవసరం లేకపోయినా డయాగ్రామ్ వేస్తాను, అక్కడ అవసరం లేదు కూడా ప్రజెంట్ చేస్తాను. వాడికి మార్కులు తీసేసేదానికి రీజన్ లేకుండా చేస్తాను నేను. ఇది నా స్టైలు. మిగతా వాళ్ళు ఏంటంటే బొమ్మ అడిగితే బొమ్మ వేస్తారు, లేకపోతే వదిలిపెట్టేస్తారు. మనం అలా కాదు, వాడు అడిగినా అడగకపోయినా మార్క్ ఎక్కడ తీయాలో కన్ఫ్యూజ్ అవ్వాలి రుద్దేవాడు. అలా ఉంటుంది మన ప్యాటర్న్లో. ఇది ఎక్కడుంది ఇన్ఫర్మేషన్ అన్నాడు, ఏ మెటీరియల్లో ఉంది, ఎక్కడ లేదు సార్ అన్నాడు. ఎలా? బయట నుంచి తీసుకొచ్చాను, ఇన్ఫర్మేషన్ బయట నుంచి తీసుకొచ్చాను. అంటే దీన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఏం చెప్తున్నా నేను అంటే, నా కెరీర్ అప్పుడు స్టార్ట్ అయింది, అక్కడ స్టార్ట్ అయింది. నా కెరీర్ ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. ఇప్పటికీ ఆ సర్టిఫికేట్ లేవు నా దగ్గర, ఆ సర్టిఫికేట్ నా దగ్గర లేవు. మొన్న వెళ్ళాను, మా బంధువులు ఎవరు అడిగారు, ఆ సర్టిఫికేట్లు తీసుకుని వచ్చి ఇవ్వు, మేము షాప్ పెట్టుకుంటాం, నెల నీకు అమౌంట్ ఇస్తామంటే వీళ్ళు పెట్టే నస భరించడానికి వెళ్ళాను. డబ్బు కోసం కాదు, బంధువులు ఇబ్బంది పెడుతున్నారు, బ్రతకలేకున్నాం, అది ఇస్తే మేము బ్రతుకుతామని. అప్పుడు వెళ్ళాను. అప్పుడు వెళ్తే ఏ సంవత్సరం అన్నాడు, 2014 అన్నా. పైకి కిందకి 2 సార్లు చూశాడు. ఎప్పుడు వెళ్ళాను? 2020లో వెళ్ళాను, 2014లో అయిపోయింది. అందరూ ఎప్పుడు వెళ్తారు? కోర్స్ అయిపోయినా నెక్స్ట్ 3 నెలలకు 4 నెలలకు వెళ్ళి వరుసగా నిలబడతాం, మా సర్టిఫికేట్లు ఇస్తే మేము ఫలానా దగ్గరికి వెళ్తామని. నేను ఎప్పుడు వెళ్ళాను? కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాను. వెళ్తే వాళ్ళ పైకి కిందకి చూసి, అసలు ఎందుకు నీ సర్టిఫికేట్ ఇప్పుడు అన్నాడు. మా బంధువులు అడుగుతున్నారు అన్నాను. అంటే ఇప్పుడు నీకు కూడా కాదా? కాదు. మరి ఏం చేసి బ్రతుకుతున్నావు ఇంతకాలం అని అడిగారు. ఏం చేసి బ్రతుకుంటాను? గతంలో చెప్పాను చూసావా, అదే కాలేజ్ పక్కనే శ్మశానం ఉంటే అదే శ్మశానంలోకి వెళ్ళి సాయంకాలం 6 గంటలప్పుడు 1 గంట ఏడ్చాను, 1.5 గంట ఏడ్చాను, భోజనం పెడతావా పెట్టవా అని.
అలా రాగానే భోజనం సమృద్ధి అయిన భోజనం. అప్పుడు అర్థమైంది భోజనం పెట్టేవాడు ఈయన అని. ఇక్కడ పేతురికి అర్థమైంది, మనం వలలేస్తే పడే చేపలు కాదు ఇవి, ఆయన తోలితే పడిన చేపలు ఇవి. ఈ వలను వదిలిపెట్టినా పోషించగలడు. అది అర్థమైంది పేతురికి. ఆ తర్వాత 11వ వచనం, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆ శ్మశానంలో అర్థమైంది నాకు, భోజనం పెట్టేది సర్టిఫికెట్లు కాదు అని. భోజనం పెట్టేది సర్టిఫికెట్లు కాదు. ఇప్పుడు ఎంత ప్రపంచం ఉందో, ఒక్కరోజు నేను భోజనం చేస్తే చాలు వాళ్ళ ఇంట్లో అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కరోజు భోజనం చేస్తే చాలు ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చాను. ఒకవేళ ఇంటికి వెళ్ళాను అనుకో, ఎన్ని ఐటమ్స్ ఉంటాయో తెలియదు. ఒకప్పుడు భోజనానికి ఏడ్చాను. ఆయన మారిపోయాడా ఈరోజు? ఆయన మారిపోయాడా? పోనీ మారిపోతాడా? 2011లో నా ధోనిని ఆయన ఎంచుకున్నప్పుడే నా చేత ఎన్ని చేపలు పట్టించాలో, నా చేత ఎంతమంది మనుషులను పట్టాలనో ఆయనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంది. వదిలిపెడతాడా? సీమోను సాతాను మిమ్మల్ని గోధుమ వలె జల్లించడానికి కోరుకున్నాడు. నేను తండ్రిని వేడుకున్నాను. వేడుకోడా నా పక్షాన క్రీస్తు? వేడుకోడా? ఎందుకు వేడుకుంటాడు? మరి చేపలను పట్టించి నిన్ను మనుషులు బట్టే జాలలుగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన వాడు ఆయన కోసం నేను ధోనిని వదిలిపెట్టి వచ్చినప్పుడు, మరి ఆ రోజు అనుకున్నా కదా, నీ కెరీర్ అయిపోయింది, నీకు కెరియర్ లేదు, నీకు భవిష్యత్తు లేదు అంటే, నా మనసులోంచి నేను అనుకున్నా కదా నా కెరియర్ స్టార్ట్ అయింది ఇప్పటి నుంచే అని అనుకున్నా కదా. ఆయనకు వినబడలేదు ఆ మాట. నేను లేకపోతే వీడి కెరియర్ లేదని ఆయనకు తెలీదా? వదిలిపెడతాడా? ఆయన కోసం నా సర్టిఫికెట్లు వదిలిపెట్టేశాను, మొత్తం అంతా వదిలిపెట్టేశాను ఆయన కోసం. క్రీస్తు అనే మాట తప్ప, క్రీస్తు అనే పదం తప్ప ఇంకొక దాని ఎందుకు అతిశయపడలేదు. ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు వదిలిపెడతాడు ఆయన? ఎందుకు వదిలిపెడతాడు? క్రీస్తునే వెంబడించడం. నేను వెంబడించిన మనుషులను కాదు, సిద్ధాంతాలు కాదు, డినామినేషన్లు కాదు, క్రీస్తుని మాత్రమే వెంబడించాను. మనుషులను బట్టే జాలరుగా చేశాడు ఆయన. నాకు పెట్టుబడి అక్కర్లేదు, నాకు వలలు అక్కర్లేదు, ధోని అక్కర్లేదు. నేనే నా ధోనిను 2011 ఆయన కోరుకున్నాడు అంటే, నా ధోనిని ఎక్కాడు అంటే, నాకు ఒక అద్భుతం చేసి విస్తారమైనటువంటి తిండి పెట్టి భోజనం పెట్టేది నేనేం చెప్పాడు అంటే, ఆ తర్వాత నుంచి ఆయన సువార్తను బోధించే పని నాకు అప్పగించాడు అంటే, ఆయన వదలడు. నేను మరలా సెలవు రోజులు పెట్టి మరలా చేపల కోసం వెళ్ళినా మళ్ళీ వస్తాను, మళ్ళీ పట్టుకొస్తాడు. మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళినా మళ్ళీ పట్టుకొస్తాడు. ఎందుకని? ఆ క్రీస్తు నాకు తెలుసు. క్రీస్తుని వెంబడించడం. నంబర్ 5. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచు అంటే ఏంటంటే, నంబర్ 1 క్రీస్తు మీదనే ఆధారపడడం. నంబర్ 2 క్రీస్తు దగ్గరనే నేర్చుకోవడం. నంబర్ 3 క్రీస్తునే నమ్మడం. నంబర్ 4 క్రీస్తునే అనుసరించడం. నంబర్ 5 మనం బలహీనులు అయినప్పుడు క్రీస్తు దగ్గర నుంచే శక్తిని పొందుకోవడం. ఇక నేను దీన్ని చెయ్యలేను అనేటువంటి స్థితి ఒకటి వస్తుంది కదా, అప్పుడు క్రీస్తును బట్టే శక్తిని పొందుకోవడం, ఆ బలాన్ని, స్ట్రెంత్ను క్రీస్తు దగ్గర నుంచి తీసుకోవడం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54 వచనం నుంచి, వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండుగొడుగురి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచి, ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పారు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.
ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, స్టెఫను ఇక్కడ జరుగుతున్న సందర్భంలో స్టెఫన్ని రాళ్లతో కొట్టారు. రాళ్ళతో కొట్టడం అంటే చిన్న విషయం కాదు, అది సావు దెబ్బలు కొట్టారు, సావు బ్రతుకులు ఉన్నాడు ఆ వ్యక్తి. అలాంటి పరిస్థితుల్లో ఎవరిని చూశాడంటే ఆయన ఆకాశం తేరు చూసినప్పుడు యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వాన్ని నిలిచి ఉండడం చూశాడు. యేసు ప్రభు కనపడుతున్నాడు. అలా యేసు ప్రభు ఒకవైపు కనపడుతున్నాడు, మీద రాళ్ళు పడుతున్నాయి. లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన చేసిన పని ఏంటంటే 60వ వచనం, అతడు మోకాళ్ళలోనే. అప్పుడు మోకాళ్ళ మీదకి ఎలా రాగలిగాడు, ఎలా మోకరించగలిగాడు, ఎలా పాజిబుల్ అవుతుంది? ఎలాగంటే దేవుని కుడి పార్శ్వాన నిలిచి ఉన్నటువంటి క్రీస్తు పైన కనపడుతున్నాడు కదా, కాబట్టి మోకాళ్ళ మీదకి రాగలడు. బలం తెచ్చుకొని మోకాళ్ళ మీదకి వచ్చాడు. ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికిన, అందరికి వినిపించేట్టుగా చెప్పాడు. వారి మీద ఈ పాపం మోపొద్దు. ఎలా పాజిబుల్ అయింది? అంత శక్తి ఎలా వచ్చింది? అలాంటి మనసు ఎలా వచ్చింది? అలాంటి ఆలోచన ఎలా వచ్చిందంటే, ఇదే మాటని క్రీస్తు శిలువ మీద చేసి చూపించాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని. క్రీస్తుని చూచినప్పుడు క్రీస్తులో నుంచి ఆ బలాన్ని మనం పొందుకోగలుగుతాం. అలా మనం బిహేవ్ చేయగలుగుతాం. స్టెఫను దీనికి సజీవ సాక్ష్యం. దీనికి సజీవ సాక్ష్యం. కాబట్టి ఎవరైతే కుమారులుగా దేవుని చేత స్వీకరించబడతారో వారిని ఆయన గద్దించి శిక్షిస్తాడు. ఎందుకంటే మనం దుర్బీజులు కాదు కాబట్టి. ఎందుకు శిక్షిస్తాడు? ఎందుకంటే చివరిదాకా వాడుకోవాలి కాబట్టి, ఎప్పటికప్పుడు సరిచేయాలి కాబట్టి, ఎప్పటికప్పుడు దాని చేదు, దాని నీసు మనకు అర్థం చేయించాలి కాబట్టి విసుక్కోకూడదు, మన ప్రాణాలు అలసట పడకూడదు. ప్రభువు శిక్ష వేస్తున్నప్పుడు తిరస్కరించకూడదు, సంతోషంగా స్వీకరించాలి. అయితే ఆ శిక్ష అనుభవించేటప్పుడు ఎలాగుంటుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 10వ వచనం, 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు వెనకకి బాగుపడు నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి. ఈ పరుగు పందెంలో ఏమైంది? కాబట్టి సడలిన చేతులు సడలిన మోకాళ్ళు. పరిగెత్తడం కష్టం, ఓపికతో పరిగెడుతున్నాం. మోచేతులు సడలిపోయాయి, మోకాళ్ళు సడలిపోయాయి. కాబట్టి సడలిన మోకాళ్ళను సడలిన చేతులను బలపరచండి. మరియు కుంటి కాలు కాళ్ళు బెనిగిపోతున్నాయి, బెనకక బాగుపడు నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి. మరియు ప్రస్తుతముందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషముగా కనబడదు. మరియు దాని మీద అభ్యాసం పొందితే అది నీతి సమాధానం ఫలమిస్తుంది. అభ్యాసం అలవాటు చేసుకోండి. ఒకవేళ గడిచినటువంటి ఈ రోజులన్నింటిలో దేవుడు నన్ను ఈ దారిలో నడిపించి ఉండి ఉంటే ఈరోజు ఈ వచనాలకు అర్థం, ఈ వచనాల వెనుకున్న మాధుర్యం నాకు అర్థమయ్యేది కాదు. మీకు చెప్పడం దేవుడు ఎరుగు, నాకు అర్థమయ్యేది కాదు. అర్థమైందా? ఈ వచనాల వెనక ఉన్నటువంటి అర్థం, దాని వెనకాల ఉన్న మాధుర్యం, ఇలాంటి సడలినటువంటి చేతులతో, సడలినటువంటి మోకాళ్ళతో, బెనికినటువంటి కుంటి కాలుతో ఎవరైతే పరిగెడుతున్నారో వాళ్లకు నేను ధైర్యం చెప్పేవాడిని కాకపోయి ఉండేవాడిని. ఇది నిదర్శనం. నీతో ఉన్నాను అని దేవుడు నాతో అంటున్నాడు అనేదానికి. యేసు వైపు చూడడం అంటే ఏంటంటే ఆయన మీదనే ఆధారపడడం, ఆయన దగ్గరే నేర్చుకోవడం, ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం.
ఆయన్నే వెంబడించడం, ఆయన దగ్గర నుంచే శక్తి పొందుకోవడం. ఇటువైపు సాక్షి సమూహం ఎంకరేజ్ చేసినా చేయకపోయినా, ఇటువైపు మనం తగిలించుకున్న భారం కానీ, సులువుగా చిక్కులు పెట్టే పాపం కానీ మనల్ని నిరుత్సాహపరుస్తున్నాం. ఎదురుగా ఉన్న యేసు వైపు చూడడం అంటే అర్థం ఏంటంటే కంప్లీట్గా ఆయనే, ప్రతిదానికి ఆయనే. యేసు వైపు చూడడం. ఇంతవరకు మీరు వినుంటారు దీని మీద ప్రసంగం. దీన్ని తీసుకొని వెళ్ళి ఆ ప్రసంగం పక్కన పెట్టుకొని వినండి. మ్యాచ్ అవ్వదు, సమాంతర సారూప్యత మీకు కనిపించదు. ఎందుకంటే అందులోంచి పట్టుకొచ్చాడు కాబట్టి చెప్పగలిగాను, లేకపోతే చెప్పలేను. మన విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేది ఆయనే. ఇది క్రైస్తవ జీవితం అంటే పరుగు పందెం. విశ్వాసయాత్ర అంటే పరుగు పందెం. ఇది స్పీడ్గా పరిగెత్తేది కాదు, ఓపికతో పరిగెత్తేది. ఇందులో మోచేతులు సడలుతాయి, ఇందులో మోకాళ్ళు సడలుతాయి, ఇందులో కాళ్ళు పెరిగి కుంటుతాం, ఇందులో కాళ్ళు పెరుగుతాయి, కుంటేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ మరలా మన చేతులు మనమే బలపరుచుకోవాలి, మన కాళ్ళు మనమే బలపరుచుకోవాలి, మన కుంటికాలు బెనికిందని మరలా మనం సెట్ చేసుకోవాలి, మళ్ళీ క్రీస్తు వైపు చూడాలి, ఓపికతో పరిగెత్తాలి. గమ్యం వైపు నడిచినా పర్లేదు, దేకినా పర్లేదు, కానీ వెనకడుగు వేయొద్దు అని ఒక సామెత. గమ్యం వైపు నడిచినా పర్లేదు పరిగెత్తడం చేత కాకపోతే, లేదా దేకినా పర్లేదు కానీ వెనకడుగు మాత్రం వేయొద్దు. అంతం వరకు సహించిన వాడే. సహించడం అంటే ఏమనుకుంటున్నారు ఇంతకీ? సహించడం అంటే ఏమనుకుంటున్నారు ఇంతకీ? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. కాబట్టి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి. శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పు. ఓర్పు ఏం చేస్తుందంట? పరీక్ష. పరీక్ష ఏం చేస్తుందంట? నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇవన్నీ అనుభవాలు, ఎక్స్పీరియన్స్. ఇవన్నీ ఇవి నాకు కావాలి, నాకు అనుభవాలు కావాలి. ఎందుకని? నాకు అనుభవాలు ఉంటాయి కదా, పక్క వ్యక్తికి నేను బోధించగలుగుతాను, పక్క వ్యక్తిని నేను బలపరచగలుగుతాను. అపోస్తలుడైన పౌలు జీవితంలో అన్ని శ్రమలు ఎందుకు వచ్చాయి? ఆయనకు వచ్చాయి కాబట్టి అన్ని పత్రికలు వచ్చాయి. అన్ని పత్రికలు వచ్చాయి కాబట్టి ఈరోజు మనం బోధించుకోగలుగుతున్నాం. ఎందుకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు తిరిగారు? యుగాంతం వరకు పాఠాలు నేర్చుకోవాలంటే 2 వారాల ప్రయాణాన్ని 40 సంవత్సరాల ప్రయాణంగా మార్చాడు. కాబట్టి ఈ విశ్వాస యాత్ర అనేది ఒక పరుగు పందెం. ఇందులో యేసును చూడాలి, యేసును మాత్రమే చూడాలి, క్రీస్తును మాత్రమే చూడాలి. క్రీస్తును కాకుండా పక్కన చూస్తే పడిపోతాం. మనకు ఎవరో ఎంకరేజ్ చేయాల్సిన అక్కర్లేదు, ఏదో డిస్కరేజ్మెంట్ చూడాల్సిన అక్కర్లేదు. మనం పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకున్న దాన్ని ఎదిరించలేదు. ఎదిరించిన క్రీస్తుగా తప్పకపోతే ఎదిరించకుండా సాగిలపడిన మనకి తప్పుతుందా? ఈ రియాలిటీ మనకు అర్థం కాదా? అర్థమవుతుంది. కాబట్టి యేసు వైపు చూచుచు అనేదానికి ఇంతవరకు మనం హెబ్రీయులు రాసిన పత్రికలో నుంచి అర్థాన్ని గ్రహించగలిగాము. అందుకు దేవుని స్తోత్రం. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం.